ఫ్రెండ్స్, నేను మా హస్బెండ్, మా పిల్లలు, మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా వాళ్ళు హాయ్ హాయ్లు చెప్తున్నారు. ఇంకా చూడండి సన్సెట్ అనమాట. అసలు భలే ఉందనమాట ఈవినింగ్ టైంలో. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు వామ్మో, అసలు మేము వెళ్ళింది ఇది థర్స్డేనో వెన్స్డే అనమాట. నాకు సరిగ్గా గుర్తులేదు, డే మర్చిపోయాను నేను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీడియో కదా. అయితే కనుక ట్రాఫిక్ ఉందండి. అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట. చూడండి అసలు వెహికల్స్, అసలు మా కార్ అయితే కదలట్లేదు. నియర్లీ 1.5 అవర్ 2 అవర్స్ పట్టిందనమాట. 1.5 అవర్ పట్టిందండి. యాక్చువల్లీ 45 మినిట్స్ కాస్త 1.5 అవర్ అంటే ఇంకా అంచనా వేసుకోండి. ఇంకా చెప్పాలంటే కొంచెం తొందరగా వెళ్ళినట్టు అన్నమాట మేము ఈ ట్రాఫిక్లో కూడా. చూడండి అసలు ఒక రేంజ్లో ఉంది. అటు ఇటు వెహికల్స్ ఫుల్ స్టక్ అనమాట. అదిగోండి నియర్లీ 2-3 మినిట్స్ నుంచి అక్కడ వీడియోనే అలా కవర్ చేస్తూ ఉన్నా. ఇంకా ముందుకు చూడండి అసలు ఫుల్ ట్రాఫిక్. ఇది ఐటీఐ గేట్ అంటారు, ఐటీఐ గేట్ అంటారండి. ఇటు హైదరాబాద్ బస్సెస్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. కింద నుంచి ఏమో విజయవాడ బస్సెస్, అండ్ సైడ్ నుంచి కోయంబత్తూర్వి, చెన్నై రూటు అన్నమాట. ఫుల్ ఈ ఏరియా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్ని బస్సెస్ వచ్చేవి అన్నీ ఉంటాయి. అండ్ స్కూల్ అప్పుడే వదిలి ఉంటారు, ఆఫీసులకి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నట్టు ఇలా ఉంటుందన్నమాట. ఫుల్ క్రౌడ్ ఇక్కడ. నెక్స్ట్ అయితే కనుక ఇంకా మా మరిది వాళ్ళ ఇంట్లో మా తోటికోళ్ళ వాళ్ళు అందరం మేమంతా ఎలా స్పెండ్ చేసాం క్వాలిటీ టైం అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అందులో వాళ్ళ ఇంట్లో ఇంట్రెస్ట్గా అనిపించినవి కొన్ని ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను గైస్. మా సిస్టర్ వెళ్ళేపటికల్లా కేక్ రెడీ చేసి ఉంచిందనమాట. ఇంకా పిల్లలకైతే నెక్స్ట్ డే పెట్టాను. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మా మరిది వెళ్ళిన ఊర్లన్నీ ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టానమాట. ఒకటి మా పాపదంట, అంటే వాళ్ళ పాపది మైసూర్ వెళ్ళింది తీసుకొచ్చిందని చెప్పి చూపిస్తుంది. ఇవన్నీ ఊర్లో అండి మా మరిది కవర్ చేస్తాడంట. కానీ ప్రతి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఇదండి చూసారు, ఇది కప్పులాగా, ఒకటేమో టీ పెట్టుకునేటట్టు, ఫ్యాన్ లాగా, అండ్ టెడ్డీ లాగా, వైన్ బాటిల్, సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఒకటి షిప్సే కానీ అసలు భలే ఉన్నాయన్నమాట యూనిక్గా. ఇది ఈ డోర్ క్లాక్ కూడా తిరిగిద్దంట సర్కిల్ లాగా. ఇంకా అన్నీ తను చెప్తూ ఉందన్నమాట. నేను ఇంకా అలా వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. మీకు కుదిరితే ఇవన్నీ ఒక షార్ట్లో పెడతానండి. అసలు బుట్టలో చూడండి. ఇంకా ఇదిగోండి డోర్ చూసారా, భలే ఓపెన్ అయింది. అసలు నాకు భలే నచ్చిందనమాట. ఇది డోర్ ఇలా క్లోజ్ కూడా చేయొచ్చు. మా దర్శనం అయితే వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఫ్రిడ్జ్వి అవి చూడటమే సరిపోయిందనమాట. ఇంకా మేము వెళ్ళేలోపు ఇంకా చికెన్ కబాబ్ అంతా రెడీ చేస్తుంది. ఈలోపు మటన్ గీ చేసిందనమాట విత్ బగారా రైస్ కాంబినేషను. మా మరిది అయితే సాంబారు వంకాయ బాగుంటుంది బగారాలోకి అని చెప్పి ఇంకా తనది తీసుకొచ్చిందండి. ఇంకా అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. నేను పిల్లలు మేము తినేసాం. మా హస్బెండ్ వాళ్ళు అయితే కొంచెం లేట్గా తింటారు. ఇంకా వాళ్ళకి ఎప్పుడో కలిసిన టైం కదా. ఈ రాయి అయితే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని చెప్పి. అది వాళ్ళ తాతగారు వాళ్ళ అప్పటి నుంచి ఉన్న రాయి అంటండి. ఎంత బరువు ఉంటుందంటే ఈ రాయి. దీంతో మనం కుంకుడుకాయలు కొట్టుకోవడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి భలే యూస్ అవుతుందన్నమాట. అంత సాలిడ్గా ఉంటుందండి ఆ రాయి. మళ్ళీ అక్కడే పెట్టేశాను. అసలు నా చేతికైతే ఎంత బరువు అనిపించింది అది. ఇంకా వాళ్ళ ఇంట్లో చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి కూడా చూపిస్తాను గైస్. ఇదిగోండి చికెన్ కబాబ్ రెడీ. ఈ చిన్న కళాయి కూడా వాళ్ళ అమ్మమ్మ గారితో ఎవరితో అనమాట. వీటికి నాకు సంబంధం లేదండి. వాటిని ఏమంటారు నాకు తెలియదు. ఇదిగోండి ఇదైతే బంగాళదుంప కటింగ్ చేసుకోవడానికి అలా యూజ్ చేస్తారంట. ఇది అమెజాన్లో దొరుకుతాయంటండి. బాగుంది అని చెప్పి చూపించింది. ఇదైతే కట్టారని చెప్పింది. కుదిరితే కనుక అక్కడ వాయిస్ యాడ్ చేస్తాను. తను చెప్పిన వాయిస్ని మర్చిపోయాను. ఇంకా పిల్లలకి మా హస్బెండ్ పెడుతున్నారు. ఏంటంటే మా హస్బెండ్ అయితే కరెక్ట్గా పెడతారని చెప్పి ఆయనకే ఇచ్చేస్తాను అనమాట ఆ డ్యూటీ. పిల్లలది మాత్రం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న మ్యాక్సిమం ఆయనే. ఇంకా ఆయన లేనప్పుడు నేను పెడతాను అంతే పిల్లలకి. ఆయన అయితే కరెక్ట్గా ఎంత క్వాంటిటీ పెట్టాలి అన్నట్టు పెడతారనమాట. ఇదిగోండి బగారా రైస్, చికెన్ కబాబు అండ్ మటన్ గీ రోస్ట్. యాక్చువల్గా వాళ్ళు నైట్ పూట అన్నం తినరండి. సో మా వరకే అన్నట్టు కుక్ చేసింది తను. పిల్లలకి నాకు అన్నట్టు. తర్వాత ఇంకోండి ఇలా మా ఆయన సర్దుతున్నారనమాట. బగారా రైస్ అయితే చాలా సింపుల్ రెసిపీ అండి.
బాగుంటుంది కూడా తినడానికి. యమ్మీ యమ్మీ. ఎస్పెషల్లీ గుత్తొంకాయ కూర అయితే ఇంకా అల్టిమేట్ అనమాట బగారాకి. ఇంకోండి చికెన్ కబాబ్, ఇంకా మటన్ ఉంటుంది కదా, చికెన్ కబాబ్ ఎక్కువ వేయరు మా ఆయన. తర్వాత కానీ 2 పీసెస్ అది, 2 పీసెస్ ఇది అన్నట్టు వేశారు. ఇంకోండి మటన్ గ్రేవీ. మటన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. ఎంత బాగుందో కూడా. ఇంకోండి ఇంకా మా పిల్లలకి ఆయన పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకొని తినేసాను. తినేసి ఇంకా కొంతసేపు అలా వాళ్ళతో కబుర్లు చెప్పి ఇంకా నేను పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పైన పడుకున్నాం మేము. ఇంకో ఫ్లోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాం మేము. ఇంకా మా హస్బెండ్ తర్వాత వాళ్ళు వచ్చారు. నిదానంగా ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళతో కష్ట సుఖాలు ఉంటాయి కదండి, వాళ్ళు ఇంకా మాట్లాడుకొని ఇంకా అలా అనమాట. నేను మాత్రం పిల్లల్ని తీసుకొని మేము చక్కగా పడుకుని పోయాం. మా హస్బెండ్ ఒక రియాక్షన్ చూడండి, ఆపే ఆపు అని చెప్పి.